యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము. 10వ సంవత్సరము 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొనియున్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని. నైలు నది నాది, నేనే దాని కలుగజేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దవడులకు గాలములు తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను. నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసెదను. ఎత్తువాడను కూర్చువాడను లేక నీవు తెరపనేల మీద పడుదువు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలిసికొందురు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లు పుల్ల వంటి చేతికర్ర ఆయను. వారు నిన్ను చేతపట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి. వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుష్యులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసెదను. ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నైలు నది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొనుచున్నాడు గనుక నేను నీకును నీ నదికిని విరోధినైతిని. ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు, కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడుచేసి ఎడారిగా ఉంచెదను. దానిలో మనుష్యులు సంచరించరు, పశువులు తిరగవు. 40 సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును. నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసెదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరములు పాడైయుండును. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 40 సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను. చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరలా రప్పించెదను. అక్కడ వారు హీనమైన యొక్క రాజ్యముగా ఉందురు. వారికను జనముల మీద అతిశయపడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు. వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గించెదను. ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు. 27వ సంవత్సరము 1వ నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు పట్టణము మీద బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను. వారందరి తలలు బోడివాయెను, అందరి భుజములు కొట్టుకొనిపోయెను. అయినను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునకైనను కూలి ఎంతమాత్రమును దొరకకపోయెను. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును. అది అతని సైన్యమునకు జీతమగును. తూరు పట్టణము మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసిన గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను ఇశ్రాయేలీల కొమ్ము చిగిరింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు.